బాధపడుతున్నారా, లేకపోతే అత్తమామలు ఏమైనా బాధపడుతున్నా మన హృదయ పరిశీలన చేసుకోవాలి. మన సంఘానికి వచ్చినప్పుడు మనం మారు మనసు పొంది, ఒకవేళ పాపం ప్రతి ఒక్కరూ చేస్తారు. ఏ లోకంలో ఎవరు పాపం చేయని వాళ్ళు లేరని దేవుడు చెప్తున్నారు కదా. మనం ఈ వారంలో చేసుకున్నదంతటికీ మనం పాప క్షమాపణ అడిగి మనం మారు మనసు పొంది మనం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయన ఏం చెప్పబోతున్నారో అది తెలుసుకోవడానికి మనం ఆసక్తితో రావాలి. సమాజంలో నుండి నీ ప్రాణం విమోచించేవాడు పక్షిరాజు వలె నీ యవ్వనం మేలులతో నీ హృదయంలో తృప్తిపరుచుకున్నాడు. పక్షిరాజు ముసలైపోయిన తర్వాత పైకి ఎగరలేదు కదా. అప్పుడు ఏం చేస్తారు, తన చర్మాన్ని తీసేసుకుంటారు. అప్పుడు తను మళ్ళీ నూతన చర్మం వచ్చి తను ఇంకా హైట్ ఎగరగలరు అనమాట. అలాగే మన జీవితంలో కూడా మనం ఏదైనా పాపంలో పడిపోయి ఇంక లేవలేని పరిస్థితి, ఇంకా ఈ రోజుతో నాకు హోప్ లేదు ప్రభా, నేను ఇంకేం చేయలేను, నా జీవితాన్ని నేను నీకు అప్పగిస్తున్నాను, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి నువ్వు దేవుడిని అడిగేవు అనుకో. మనం దేవుడి మీద ఎంతో నమ్మికతో ఉంటాం. ఎందుకంటే మనకి అసలు ఇంకా జరగదు అన్నది, అసాధ్యమైనది సుసాధ్యం చేసేది మన దేవుడు. అప్పుడు అలాంటి టైంలో నువ్వు దేవుడిని ఇంకా వేడుకొని, ఇంకా నా పరిస్థితి, ఇంకా నాకు హోప్ లేదు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తారు, పక్షిరాజు వలె నీ యవ్వనం కొత్తదొగినట్లు మేలుతో నీ హృదయంలో తృప్తి పరుస్తారు. మేలు అంటే ఏంటంటే, నువ్వు ఏ ప్రాబ్లం ఉన్నావో అది క్లియర్ చేసి, నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అది నార్మల్ చేసి నీకు మేలులతో తృప్తిపరుస్తారు. నెక్స్ట్, యెహోవా నీతి క్రియలు అందరికీ న్యాయం చేసేవారు దేవుడు. అందుకని నీతి క్రియలు జరిగించి బాధింపబడి వాళ్ళందరికీ న్యాయం తీర్చుతారు. హల్లెలూయా. అయితే మనం ఏమని పరిశోధన చేసుకోవాలండి, మనము ఈ దేవుని సన్నిధిలో మన ఒలివ చెట్ల వల్ల ఎదగాలంటే మనం ఏం చేయాలి, దేవుని ముందు భయము భక్తి కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏం చేస్తున్నా స్తుతించి ఉండాలి. మళ్ళీ ఎప్పుడు ఆనందం. ఇది ఏంటండి, పరలోకం కదా. దేవుని సన్నిధి ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, పరలోకంలో ఎప్పుడు ఉంటది ఏంటి, బీపీలు షుగర్లు ఉంటాయా? భారం వేసి మనము అలాగే ఉండి స్థిరత్వంగా ఉండి దేవుళ్ళలో స్థిరత్వంగా ఉండి జీవితాన్ని సాగించామనుకోండి, దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతాడు. పరిశుద్ధాత్మతో నింపితే ఏమవుతుంది, మన యవనులు దర్శనాలు చూసేదారు, మన పెద్దవాళ్ళు కలలు కందరు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది, మనం దేవునిలో స్థిరత్వం ఉండి సంఘంలో దేవుని ఆసక్తి ఉండి ఇంట్లో కూడా